ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు కిచెన్. కన్నీళ్ళ నోరూరు నుంచి చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని బాగా నీట్గా కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ గిన్నెలో 4 మిరియాలు, 4 లవంగాలు, 1 టమాటో, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కాల్చిన ఎర్రగడ్డ, 2 స్పూన్ల కొబ్బరి, 1.5 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. తరువాత కేజీ చేపలకు తగినంత ఉప్పు, పసుపు, 2 స్పూన్ల కారం, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి 2 గరిటెల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని పిండుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. స్టవ్ మీద 10 నుంచి 12 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా చేపల పులుసు రెడీ. మా అత్తమ్మ స్టైల్ చేపల పులుసు. సూపర్గా ఉంది.